అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. ఇక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయగలనే విజ్ఞప్తి. ఇక సబ్జెక్టులోకి వెళ్దాం. కాకినాడ జిల్లా వేట్లపాలెంలో మరి ఏదైతే బాణాసంచా తయారీ కేంద్రం మరి ఒక్కసారిగా మరి పేలడంతో దాదాపు అక్కడ 20 నుంచి 21 మంది అక్కడికక్కడే ప్రాణాలు వదిలారని వార్తలైతే వస్తా ఉన్నాయి. ఆ బాణాసంచా పేలడంతో ఆ భారీ శబ్దానికి మరి ఏదైతే దానిలో ఉండే మరి ఆ కెమికల్స్ అంటామా, లేదంటే దానిలో తయారు చేయడానికి ఏదైతే ముడి పదార్థాలు భాస్వరం లాంటివి చాలా ఉంటాయి దానిలో. మరి అవి ఆ పేలడంతో శరీర భాగాలు కూడా ఛిద్రమై ఆ చుట్టుపక్కల మరి ఆ పంట పొలాల్లో పడిపోయాయని చెప్పేసి అయితే గ్రామస్తులు చెబుతా ఉన్నారు. అయితే మరి ప్రభుత్వం వెంటనే స్పందించింది. మరి హుటాహుటిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి మరి అక్కడి ఆ యొక్క సంఘటన ఎక్కడ జరిగిందో మరి ఆ ప్రాంతాన్ని కూడా ఆయన చూశారు. ఆయన చాలా సీరియస్ అయ్యారు. మరి ఎవరైతే బాణాసంచా కేంద్రాన్ని, ఆ తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారో ఆ యజమానుల పైన ఆ చర్యలు ఉంటాయని, ఆ బాధ్యుల పైన తప్పకుండా చర్యలు ఉంటాయని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి అయితే మరి చంద్రబాబు మరి ప్రకటించడం జరిగింది. అదేవిధంగా మరి ప్రభుత్వ అధికారులు, ఆర్డీఓ కావచ్చు, ఇతరత్ర మరి ఎవరైతే ప్రభుత్వ అధికారులు ఉంటారో ఆ అధికారుల పైన కూడా చర్యలు ఉంటాయని చెప్పేసి మరి ప్రస్తుతానికి వాళ్ళపైన సస్పెండ్ చేశామని చెప్పేసి కూడా సస్పెన్షన్ వేటు వేశామని చెప్పి కూడా వార్తలు వస్తా ఉన్నాయి. మొత్తం మీద అయితే ఈ సంఘటన చాలా దురదృష్టకరమని చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. అయితే ఈ ఘటనలో చనిపోయిన ఎవరైతే 20-21 మంది చనిపోయిన వారి కుటుంబాలకు ఎక్స్గ్రేషియా అంటే ఒక్కొక్కరికి 20 లక్షల చొప్పున ప్రకటించడం జరిగింది. నిజంగా దురదృష్టకర సంఘటన. మరి చాలా సార్లు కూడా మన భారతదేశంలో అక్కడక్కడ మరి బాణాసంచా తయారు చేసే కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఇలాంటి సంఘటనలు జరగడం మనం అప్పుడు చూస్తున్నా, అప్పుడప్పుడు మనం వింటా ఉన్నాం. జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే మరి ఆ వృత్తిపైనే ఆధారపడి బతికే వాళ్ళు ఉంటారు. మరి ఇతరత్ర పణం దొరక కూడా ఊళ్ళో ఉన్న వాళ్ళు కూడా అక్కడ పనిచేసి ఉపాధి పొందుతుంటారు. ఇలా చనిపోవడం వారి కుటుంబాల్లో మరి ఒక విషాద ఛాయలైతే అలుముకున్న పరిస్థితి. మరి ఎవరైతే మరి ప్రభుత్వ అధికారులు కూడా మరి ఈ లైసెన్స్ ఇవ్వడం అంటామా, వారికి అనుమతులు ఇవ్వడం అంటామా, మరి ప్రభుత్వ పరమైన ఏవైతే గైడ్ లైన్స్ అంటామా వాటిని పూర్తిగా తొందరలో తొక్కి మరి ఇలాంటి ముందస్తు చర్య అంటామా, లేదంటే జాగ్రత్తలు తీసుకోకుండా మరి ఈ విధంగా ఈ బాణాసంచాను తయారు చేయడం, ఇట్లాంటి సంఘటనలు జరగడం చాలా బాధాకరం. ఇంకా దీనిపైన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు అన్నది మనం ఒకసారి విందాం. ఆర్డీఓ కన్సర్న్, డిఎస్పి, అదే మరి డిస్ట్రిక్ట్ లేబర్ ఆఫీసర్, ఫైర్ ఆఫీసర్, వీళ్ళ నలుగురిని సస్పెన్షన్ లో పెడుతున్నాం. సస్పెన్షన్ లో పెట్టి భవిష్యత్తులో ఎంక్వైరీ చేసిన తర్వాత ఎక్కడ లాక్సిటీ ఉన్నా, ఎక్కడ తప్పు ఉన్నా వాళ్ళపైన కూడా చర్యలు తీసుకుంటాం. రెండోది, మనుషులు కూడా కొంతమంది విచ్చలవిడితనానికి అలవాటు పడ్డారు. ఇలాంటి నేరాలు చేసి ప్రజా జీవితాలతో చెలగాటవాడే పరిస్థితికి వచ్చారు. వాళ్ళపైన క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేయడమే కాకుండా చట్టపరంగా వాళ్ళు ఏం చేయాలనో అరెస్ట్లే కాకుండా ప్రాసిక్యూషన్ చేపిస్తాం. వీలైనంత వరకు లైఫ్ ఇంప్రిజన్మెంట్ తిరిగే ప్రయత్నం చేస్తాం. ఇంకొక పక్కన వాళ్ళ ఆస్తులు కూడా జప్తు చేసి బాధితులకు అందరికీ ఎవరైతే చనిపోయారో వాళ్ళందరూ కూడా కుటుంబాలకు అప్పచెప్తాం. ఎందుకంటే వీళ్ళు ఇష్ట ప్రకారం చేయడానికి వీలు లేదు. అదే మరి ప్రభుత్వ పరంగా ఒక్కొక్కరికి 20 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేసి మృతులందరికీ 20 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2 లక్షలు ఇచ్చారు, అది కాకుండా 20 లక్షలు ఇస్తాం. అదే మాదిరిగా
వీళ్ళందరికీ ట్రీట్మెంట్ ఇస్తున్నాం. ఆ ట్రీట్మెంట్ అంతా ఖర్చు పెట్టి ఎవరైతే ఈరోజు ఇంజూర్ అయ్యారో వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళని ఆదుకుంటాం. కాబట్టి వాళ్ళు కూడా ఆదుకునే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. వీళ్ళు కాకుండా ఎవరైతే వీళ్ళల్లో కొంతమంది చిన్న పిల్లలు ఉన్నారు, చదువుకోలేని పరిస్థితి కూడా ఉంది, వాళ్ళందరినీ చదివించే బాధ్యత రెసిడెన్షియల్ స్కూల్స్ లో పెట్టి ప్రభుత్వం తీసుకుంటాం. ఈ పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో చనిపోయారో వాళ్ళకి ఇళ్లు లేకపోతే ఇళ్లు కూడా కట్టించి వాళ్ళని ఆదుకునే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతాం. కుటుంబాలను ఆదుకుంటాం, దోషుల్ని కఠినంగా శిక్షిస్తాం.